సరిగతి బెంగళూరులో దిగినాం, మరి షాపింగ్ మొదలెడదామా? ఎంత హాయిగా ఉందో తెలుసా, స్మెల్ చాలా బాగుంది. అండ్ అస్సలు ఆయిల్ ఇట్లా లేదు. ఇన్ని మూలికలు వేసేసరికి జిడ్డు ఉంటుందేమో అనుకున్నారు, అస్సలు లేదు. సరిగతి బెంగళూరులో దిగినాం, మరి షాపింగ్ మొదలెడదామా? షాపింగ్ చేద్దాం ఫస్ట్. రాత్రి బెంగళూరుకి వచ్చినాము. అయితే పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఇట్లా అని చెప్పేసి ఉరుకుతున్నాం. మీకు హోటల్ చూపిస్తా, ఫుడ్ కూడా చూపిస్తా. సాంబార్ ఇక్కడ చాలా బాగుంది. అక్కడుండే బయట వెదర్ బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. సో ఇవాళ మైసూర్కి వచ్చినాక మైసూర్ సిల్క్ శారీ కొనకపోతే ఇంటికాడ వాళ్ళు రానియరు అనమాట. అసలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి మైసూర్ సిల్క్ శారీస్ కొనేందుకు నేను ఇక్కడికి వచ్చిన. చూద్దాం మరి నిజంగా కలెక్షన్ ఎట్లుందో. మా ఆయననే వీడియో తీస్తుండు. అయ్యక మైసూర్ సిల్క్ శారీసే తీసుకున్నా. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టి దాని తర్వాత నేను కట్టుకుంటా. సో మొత్తానికైతే షాపింగ్ చేసేసిన పోదాం పారిగా. ఇంకా ఏమేమి కొనుక్కున్నాయో అది చేసుకుంటా. పోదాం ఏంటికి? నో ఒకటి తిట్టా అంటే ఒకటి అడుగుతా. ఏంటిది? ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా గంగుల్, హెయిర్ ఆయిల్ చూస్తున్నాం కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో. అది కొనుక్కున్నారు, అది కూడా కొనుక్కుందాం మనం. ఎవరినన్నా అడుగుదాం, ఎందుకంటే అది మత్తున్నాయి కదా. ఒక్క నిమిషం అన్నా భయ్యా, हक्की पिक्की आदिवासी हेयर ऑयल किधर रहता? मैडम सामने जाके राइट ले लो, सीधा जाके राइट जाओ. राइट तो उधर है, उसका आश्रम भी है उधर भी है. ठीक है, थैंक यू. थैंक పేరు ఉంది, కన్నడలో ఉంది. భయ్యా क्या है वो? वास्तविक गौशाला. గోశాల ఆశ్రమం అన్నాడు, ఇదే కావచ్చు. अरे उधर दिख रहा है, देखो. లోపలికి వెళ్ళని. సబ్కో థ్యాంక్ యూ. అమ్మయ్యా చూసిరా, అడవి బిడ్డలు ఎంత మంచిగా వెల్కమ్ చెప్పారు. సో ఒరిజినల్ ప్లేస్ ఇదే అయ్యి ఉంటుంది, ఎందుకంటే నేను వాళ్ళందరి వీడియోలో కూడా చూసినాను అనమాట. సో ఇట్లా వెల్కమ్ చెప్పి వాళ్ళ సాంప్రదాయంతో మనల్ని వెల్కమ్ చెప్తారనమాట. రండి లోపలికి పోదాం. నమ్మొచ్చింది నాకు. అన్న హాయ్. हाय मैडम, నమస్కారం. నమస్తే. నమస్తే. ఇదేనా ఒరిజినల్ ప్లేస్? మేడం ఇదే ఒరిజినల్. మీ పేరు? మా పేరు శివ అండి. శివ అన్న. ఓకే, తెలుగు వచ్చింది మీకు? తెలుగు కొంచెం మాట్లాడతాను మేడం. కొంచెం మాట్లాడతారా? ఇది వాళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలో మాకు వెల్కమ్ చెప్పారా? మేడం ఇది మా ట్రెడిషన్. ఎవరు కూడా వస్తే ఇక్కడ సేమ్ గా ఇలాగనే వెల్కమ్ చేస్తారు. అయితే నాకు ఇలా మీరు మొత్తం డౌట్లు క్లియర్ చేయాలి. తెలుగులో ఉన్నందుకు చాలా సంతోషం. సో ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంత స్కామ్, రిజల్ట్ లేదు, ఏం లేదు, డబ్బులు జనాలను మోసం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు మేడం కొంచెం వాళ్ళు ఏమంటే ఫేక్ గా ఉంది, అది నిజమే. అసలు ఏమంటే ఒరిజినల్ ఏమంటే కనుక్కోవాలంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఏమి ఒరిజినలా అసలీనా నకిలీనా ఏమంటే డైరెక్ట్ ఇక్కడ రావాలి మేడం. ఇక్కడ వచ్చి చూస్తే తెలిసిపోతుంది ఇదే ఒరిజినల్ అంటమాట. ఓకే, సో ఒరిజినల్ అని అంటే నాకు తెలిసిన దాని ప్రకారం అడవిలో ఉన్న వనమూలికలతో ఆయిల్ ని బగ్గా కొన్ని గంటలు మరగబెట్టి ఆ ఆయిల్ ని సెపరేట్ చేసి సేల్ చేస్తారు. 100% మేడం. అదే ఇప్పుడు ఏమంటే ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ చాలా వెబ్సైట్ లో ఉంది, చాలా ఉంది మేడం. ఇప్పుడు ఏమంటే అది మా పేరుతో చాలా ప్రమోషన్ చేసి డూప్లికేట్ సేల్ చేస్తున్నారు. ఒరిజినల్ కావాలంటే డైరెక్ట్ గా ఎలా ప్రిపేర్ అవుతుంది ఏమైతే ఇప్పుడు మీకు చూపిస్తాము మేము. ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలా ప్యాక్ అవుతుంది, ఏమది ఒరిజినల్ అసలు
అన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. డన్. ఇదేంటిదన్న ఈ ఆశ్రమము? ఇది ఆశ్రమం అంటే మేడం ఇప్పుడు మాది ఇప్పుడు ఏమంటే స్పెషల్ ఆశ్రమం. ఇది ఆశ్రమం అంటే అన్ని వీడియోస్ ఇప్పుడు నూనె అది తయారు ఎలా చేసేది అది ఇక్కడనే దొరుకుతుంది. అవునా? సో ఇది పక్కా మొత్తం మీ ప్లేస్ అయ్యి? మా ప్లేస్. ఓకే. మరి వనమూలికలు తెచ్చేందుకు మీ వాళ్ళే పోతారు అడవులకి? అడవిలు అంటే మేడం ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ ఉంది నాగర్హొళే అని. అది ఇంకా కేరళ బార్డర్, అది మధ్యలో మధ్యలో ఉంది. అటు ఇటు అటు దాటితే కేరళ, ఇటు దాటితే మైసూర్, హున్సూరు. ఇది అక్కడ నుంచి తీసుకొని ఇప్పుడు అది ప్రిపేర్ చేసి మేము పంపిస్తారు. ఒకసారి చూపిస్తారా నాకు? చూపిస్తాం మేడం. ఈయన ఎవరన్నా? పక్కకున్న ఇది మా వైఫ్ రిలేషన్. అవునా? ఎన్నేళ్ళ సంది పెంచుతుండ అన్న జుట్టు? జుట్టు ఒక వర్షం అయింది. ఒక వర్షం, ఇది ఒక సంవత్సరం. మొగోళ్ళకి గంటగా జుట్టు వచ్చిందా? ఇదే మీ హక్కి పిక్కి? ఇదే మా షాప్ ఆదివాసి ఆయిల్. ఏమంటే ఇక్కడనే ప్రిపేర్ అవుతుంది. అవునా? లోపలికి పోదాం. ఓకే. సో శివ అన్న, ఎన్నేళ్ల సంది ఇది రన్ చేస్తారు మీరు? మేము చాలా సంవత్సరం అయింది. మేము ఇప్పుడు ఏమంటే మేము కాదు, మా తాత ముత్తాత అన్ని సంవత్సరం నుంచి ఇది చేసుకుని. ఓకే, మీరు కూడా వారసత్వం నేర్చుకున్నారు. అవునవును మేడం. మొత్తం ఇక్కడ అన్ని ఇన్నిగానం ఉన్నాయి. ఎన్ని ఎన్ని ఏమంటారు, ఎన్ని మూలికలు వేస్తారన్న ఒక నూనెలా? ఇది 108 అంటమాట. 108 మూలికలు వేసి ఆయిల్ డబ్బా తయారు చేస్తారు, ప్రిపేర్ చేస్తాం. సో అన్న, ఇది మగోళ్ళు ఎన్ని నెలలు పెట్టుకోవాలా, ఆడోళ్ళు ఎన్ని నెలలు పెట్టుకోవాలా? జెంట్స్ అయితే 3 నెలలు పెట్టుకోవాలి మేడం, రెగ్యులర్ గా 3 నెలలు పెట్టుకోవాలి. లేడీస్ అయితే 2 డబ్బా 1 లీటర్. సో ఒక డబ్బా 3 నెలలు వస్తుంది. 3 నెలలు వస్తుంది కోర్స్ మేడం. ఇట్లాంటి అయితే ఆడోళ్ళు 2 డబ్బాలు వాడాలా, అంటే 6 నెలలు వాడితే హెయిర్ వస్తుంది. 100% గా హెయిర్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాడు బంద్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన హెయిర్ అంతా పోతుందా? లేదు మేడం, లేదు. ఇది ఇప్పుడు ఏమంటే హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, డాండ్రఫ్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉంటే 15 days గ్యారంటీ మేడం. 15 days లో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ అన్ని కూడా క్లియర్ గా స్టాప్ అవుతుంది. ఒరిజినల్ గానే మన నేచురల్ గా హెయిర్ వచ్చినట్టే వస్తుంది. 100 గా అలాగే వస్తుంది. అండ్ తెల్లటెంటికల్ నల్లగా కూడా ఏమన్నా ఉంటుందా మేడం? అన్ని ప్రాబ్లం కి ఒకటే సొల్యూషన్. అన్ని ప్రాబ్లమ్, హెయిర్ ఫాల్ కి, లాంగ్ అవడానికి, హెయిర్ వెయిట్ ఉంది కదా, వెయిట్ హెయిర్ కి, అన్ని సమస్యలకి ఒకటే సొల్యూషన్. ఇవన్నీ మీరు తయారు చేసే మూలికలన్నీ అడవి నుంచి తీసుకువచ్చి ఇది డ్రై చేసి మేము స్టాక్ గా పెట్టుకొని ఇది పెట్టి మేడం, ఇది డ్రై ఉంది, ఇంకా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంది. అవునా? ఇంకా వేరేది కూడా ఉంది. జస్ట్ ఇది ఏమంటే అసలు ఏమంటో చూపడానికి ఇక్కడ పెట్టినారు అంతే. మరి నూనె ఏం యూజ్ చేస్తారన్న? కొబ్బరి నూనెనేనా? కొబ్బరి నూనెలోనే వనమూలికలు అన్ని వేసి మీరు ఆయిల్ ని తయారు చేస్తారు. ఇక మీ ఆడ లేడీస్ కి చూడండి ఎంత ఘనం ఉంది. చూడండి, ఇది 2 డబ్బా వాడిన తర్వాత ఇది 1 సంవత్సరం, 1 year హెయిర్ అట. అమ్మో दीदी, कैसे ऑयल अच्छा है? अच्छा है। कितना दिन यूज किया आप? ये हम 3 साल से बच्चे से लगाते हैं। 3 साल से बच्चा से। आप ये बाल का एज कितना है? 1 साल का बाल है। 1 साल का बाल है। आपका घर में वही यूज करते हैं? हाँ, यही तेल यूज करते हैं। हाँ, अच्छा है। स्मेल रहता, ऑयल रहता, कैसा रहता? स्मेल नेचुरल है। स्मेल नेचुरल रहता, जड़ी बूटी का स्मेल है। ऐसा जिड्डू कुछ भी नहीं रहता। अच्छा है।
దేకో మీకు కూడా దేకో అంటున్నా చూడు ఎంత సిల్కీగా ఉందో హెయిర్, ఒరిజినల్ హెయిర్. ఒక్క తెల్లటి ఎంటిక లేదురా నాయన, సంవత్సరంలోనే పెంచిందట. నేను 2 years యూజ్ చేస్తే ఇక్కడ దాకా వస్తాయచ్చు. అండ్ ఇంకొకటి వీళ్ళది ఒరిజినల్ అని చెప్పనీకి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే లేడీస్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడు రే అన్న అప్పుడు మనతో పాటు వచ్చింది కదా, ఇగో భయ్యా కిतना साल का बाल है वो? मैडम ये तो अभी 8 महीने का है. 8 నెలలకి అంత జుట్టు వచ్చిందట. అమ్మ ఈయనకు కూడా నల్లగా సిల్కీగా వచ్చింది. కైసా ఆయిల్ అచ్చా है? ये तेल लगाओ, हाँ छोटे बच्चे से लेके 80 साल के बूढ़ों को भी लगाओ, हाँ तो वही बेनिफिट देगा हाँ. जो हमारा बाल है जैसे भी उनका रहेगा. थैंक यू भैया. दीदी आपका नाम क्या है? स्वाति है. स्वाति. कितना साल का बाल है वो? मेरा 1 साल का है. 1 साल का है. आपका बच्चा है चाचा? है. उसको भी यूज करते हैं? हाँ लगाते. हाँ. कुछ स्मेल बिल? कुछ भी स्मेल नहीं. कुछ नहीं. प्योर है नेचुरल? प्योर है. प्योर. ओके. आप भी काम करते हैं इधर? हाँ हम खुद बनाते हैं, मेरा खुद का तेल हम लगाते हैं. हाँ. बाहर वाला बोलते हैं वो फेक ऑयल है, वो फेक वनमूलिकल यूज करते हैं उन्हें. वैसा फेक वाला नहीं. आप खुद ही देख रहे हैं ना कितना जड़ी बूटी यहाँ देख रहे हैं. हाँ वैसे ही पूरा जड़ी बूटी कोकोनट ऑयल में जाके बॉईल होता है. हाँ. कितना 12 घंटा वो एक अंडी बोले तो कितना दिन लगता ये वो वाला अंडे को प्रिपेयर करना? 12 बजे तक 12 घंटा का टाइम के अंदर हम पकाते हैं. 12 hours. 12 आवर्स पकाते हैं. 12 hours बॉईल చేస్తే ఆ ఆయిల్ తయారైతదట. आपका बच्चा भी वही यूज करते हैं? हाँ हम छोटे बच्चे से लेके बड़े तक पूरा लगाते हैं. कुछ साइड इफेक्ट्स नहीं है? साइड इफेक्ट नहीं. 1 साल के बच्चे से लगाओ, साइड इफेक्ट नहीं है, नेचुरल है. स्मेल ज्यादा हुए तो बच्चों को सर्दी आता, फीवर आता, ऐसा नहीं? नेचुरल है. नेचुरल है. ओके. जो भी हाँ. तेल बनता कैसा है हाँ यहाँ पे क्या आ नेचुरल. जाओ चेक करो. हाँ अभी आपको जो यहाँ पे सामान भी आपने देखा है, कितना आइटम सामान है, कितना जड़ी बूटी है. 108 जड़ी बूटी से ऊपर है. 108 जड़ी बूटी है, उससे ज्यादा है. ज्यादा है. लेकिन हम लोग 108 जड़ी बताते हैं, हाँ. इसमें हरे वाला डालेगा तो उससे भी ज्यादा हो जाता है. ఠీకే. సో అన్న ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా ఒక 4-5 చూసినాం, అవన్నీ మీ పేరు పెట్టుకొని సేల్ చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు మాది నిజామాబాద్, హైదరాబాద్, వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు కాబట్టి వాళ్ళు కొనాలి అంటే ఎట్లా కొనొచ్చు మేడం? వాళ్ళు కొనుక్కోవాలంటే మేడం డైరెక్ట్ గా బ్యానర్ లో మా నంబర్ ఉంది, ఇదే ఒరిజినల్ నంబర్ అన్నమాట. ఈ నంబర్ లో ఏదో ఒకటి నంబర్ కు ఫోన్ చేస్తే ఒరిజినల్ గా 100% గా క్యాష్ ఆన్ డెలివరీ గా వెళ్తుంది మేడం. మీకు ఏ ఆన్లైన్ యాప్ల్లో లేవు? ఆన్లైన్ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో లేవు మేడం. లేవు. డైరెక్ట్ గా ఫోన్ చేయాలి మాకు. ఓకే. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, మాది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో ఆర్డర్ చేసి కూడా మీ ఇంటి దగ్గర క్యాష్ ఆన్ డెలివరీగా వస్తుంది మేడం. ఓకే. సో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, వీళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో ఆ వెబ్సైట్ నుంచి కొంటారు చూసిరా, అది మాత్రమే ఒరిజినల్ ప్రోడక్ట్. లేదు అయినా మాకు ఇంకా నమ్మకం లేదంటే మీకు ఇక్కడ బాక్స్ లో ఈ బ్యానర్ వేపిస్తా. సో ఈ స్క్రీన్ మీద చాలా నంబర్లు ఉన్నాయి, ఏ నంబర్ కి ఫోన్ చేసినా సరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి చాలా పెద్ద టీం ఉంది, డైరెక్ట్ మీ ఇంటికే డెలివరీ చేస్తారు. సో క్యాష్ ఆన్ డెలివరీ ఫ్రీ. క్యాష్ అండ్ డెలివరీ అది కూడా. సో ఫస్ట్ పైసలు కట్టి తర్వాత అట్లా కాదు, మీ ఇంటికి ప్రొడక్ట్ వచ్చిన తర్వాతనే ఆ మ్యాన్ కి మీరు డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఇంకొక మాట ఏమంటే మేడం, డైరెక్ట్ మీరు వచ్చి చూడాలా, రావచ్చు మీ ఫేస్ టు ఫేస్. ఓకే. ఇలా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడతా. నేను చెప్పింది కాకుండా మీకు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రాసెస్ చాలా ఓపెన్ గా చూపిస్తారు, ఎందుకంటే అంత ఒరిజినల్ గా ఈ ప్రొడక్ట్ ని తయారు చేస్తున్నారు. जो भी अगर आपको अनुमान है, डाउट है, एक बार कॉल कर लो, वीडियो कॉल कर बताओ, ये भैया आपको बात करेगा. ओके. और ये मेरी बहन है, मेरी बहन बोलेगी आपसे, उन लोग बात करके आपसे बात कर सकते हैं. ఠీకే. మనము ఎక్కడెక్కడ వరకు ప్రొడక్ట్ ని డెలివరీ చేస్తాం మేడం? ఎక్కడ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేస్తాం మేడం. అవుట్ ఆఫ్ కంట్రీకి? అవుట్ ఆఫ్ కంట్రీ అంటే అది క్యాష్ ఆన్ డెలివరీ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ప్రీపెయిడ్ ఉంది. ఫస్ట్ డబ్బులు పంపిస్తే అప్పుడు మేము అన్ని కూడా డీటెయిల్ వాట్సాప్ లో పంపి అప్పుడు డెలివరీ చేస్తాం మేడం. అవుట్ ఆఫ్ కంట్రీ అయితే కొరియర్ చార్జెస్ వాళ్ళు పెట్టుకుంటారు. మనం ఓకే విత్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది, మీ ఇంటికే ప్రోడక్ట్ వస్తుంది. ఒకవేళ బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు మీరు కనుక బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోండి, లేదు అంటే డబ్బులు ముందు కడితే విత్ కొరియర్ ఛార్జెస్తో కడితే ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తారు. ఓకే. సో వీళ్ళు ఇట్లా అబ్బాయిలు జుట్లు పెంచుకుంటున్నారు కదా, సో వాళ్ళ ఇళ్ళల్లో ఏం అబ్జెక్షన్ చెప్పారా? ఏం లేదు మేడం. ఇప్పుడు ఏమంటే నార్మల్ గా మేము కూడా చూడండి, మేము కూడా ఒక 2 డబ్బా వాడాము, ఒకటి చూస్తాం చూడండి మేడం. నార్మల్ గా మేము మా అన్ని సంవత్సరం నుంచి మా కంద నుంచి మేము జుట్టు ఇలాగే పెరుగుతుంది. ఓకే. ఆడోళ్ళకి కూడా ఇంత హెయిర్ లేదు కదన్నా. ఓ ఎంత ఉంది.
బాగుంది. 4-5 మంత్ అంతే. 4-5 months లోనే అంత జుట్టు వచ్చిందా? ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే ఏమని చెప్తారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏజ్, మీ అమ్మా నాన్నకు ఉంది హెరిడిటీ, ఇట్లాంటి ప్రాబ్లమ్ లో కూడా పనిచేస్తుందా? అన్ని ప్రాబ్లమ్స్ కి మేడం హెయిర్ ఫాల్ అంటే ఇప్పుడు కామన్ అయిపోయింది సరేనా. ఇప్పుడు ఏమంటే బాడీలో ఏమైతే హీట్ ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది, ఇంకా ఏమంటే అది నీరు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లము, ఫుడ్ ప్రాబ్లమ్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే 100% వాళ్ళకి పనిచేస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 100% వాళ్ళకి కూడా పనిచేస్తుంది మేడం. వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇది ఏమంటే కెమికల్ కాదు మేడం, ఇది ఏమంటే వనమూల కాదు, న్యాచురల్ అంటే ఇది ఎవరైనా కూడా వాడవచ్చు. అవునా? ఎవరైనా కూడా వాడవచ్చు. ఒకవేళ మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు గుండు తీసేసుకుంటారు కదా, వాళ్ళు పూర్తిగా క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత వాళ్ళ హెయిర్ కోసం ఇది యూజ్ చేయవచ్చు మేడం, చేయవచ్చు. ఇప్పుడు ఏమంటే ఇంకొక మాట ఏమంటే మేడం, ఫుల్ స్కిన్ బోల్డ్ అయితే అక్కడ రాదు. ఓకే, నో ఇష్యూస్. అక్కడ జుట్టుతో ఏమైతే అది మన ఫాలికల్ ఉంటుందో అక్కడ వస్తుంది. ఓకే, సో గుండు మొత్తం నీట్ గా అయిపోతే మాత్రం అక్కడ రాదు. ఎక్కడైతే మన హెయిర్ ఫాలికల్ ఉంటుందో, గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుందో డెఫినెట్ గా వస్తుంది. 100% వస్తుంది. సో వాళ్ళు అన్ని కీమోథెరపీలు ఇవన్నీ చేసుకుంటారు, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వవు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ దాకా యూజ్ చేయొచ్చు? 2 years నుంచి మేడం. 2 years నుంచి ఎవరైనా కూడా వాడవచ్చు. 50-60 years కూడా వాడవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 1 year వాడతా, దాని తర్వాత మెల్లగా దీన్ని ఎట్లా ఎట్లా తగ్గించుకుంటూ రావాలి, అట్లా ఏమైనా ఉంటుందా? ఎప్పుడు లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చా? ఇప్పుడు ఏమంటే మీకు ఇది సూట్ అయిన తర్వాత ఇప్పుడు సూట్ అయింది, నాకు కావాలి, మేము యూజ్ చేస్తామంటే హ్యాపీగా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు వద్దు 6 month కోర్స్ అయింది అంటే నార్మల్ గా కొబ్బరి నూనె వాడవచ్చు. కొబ్బరి నూనె వాడుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా మనకి హెయిర్ ఫాల్ అనిపించినప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 3 months అయిన తర్వాత ఇంకా హెయిర్ ఫాల్ అవ్వట్లేదు మేడం, ఛాన్సెస్ లేదు, అంత హెయిర్ ఫాల్ ఇష్యూ లేదు. ఇగో నాది ఏమంటారు, చిన్న ఉన్నప్పుడు మా పెద్దమ్మలు ఇట్లా జుట్టు అయినకి రబ్బర్ బ్యాండ్ పట్టకపోతుండే, అంత హెయిర్ ఉంటుండే. ఇక మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక ఈ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లో డ్రైల్ చేయడం, హెయిర్ అంతా పోయింది. అది హెయిర్ స్ట్రైట్ ఇంకా కలర్ గిల్లర్ పెడితే హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు నేచురల్ గా ఉండే నేచురల్ ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఉండదు. ఓకే, అండ్ తెల్ల టెంటికల్ ఉన్న కూడా మస్తు మంది ఉన్నారు. ప్లీజ్ ఖచ్చితంగా వాడండి ఈ ప్రోడక్ట్ ని. ఈ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద ఇస్తా. మొత్తం 108 అనేది వీళ్ళు చెప్తుంది, కానీ ఇంకా అదర్ దెన్ 108 కూడా కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి కూడా ఆయిల్ లో వేస్తారు అనమాట. సో అక్కడ కోదాం ఒకసారి, అగిన్నే చూపిద్దాం, తయారు చేస్తారో చూపి. సో వీళ్ళు ఈ వనమూలికలన్నీ కూడా ఏదో స్టోర్లో కొనుకొచ్చింది కాదు, చెప్పింది కదా, కేరళకి మైసూర్కి మధ్యలో ఒక అడవి ఉంటుంది, ఆ అడవిలకించి వనమూలికలు తీసుకొస్తారు. ఈ వనమూలికల గురించి తెలిసిన పర్సన్సే పోయి తీసుకొచ్చి వాటిని మంచిగా ఫిల్టర్ చేస్తారు, చెత్త అంతా తీసేసి ఎండబెట్టాల్సిన ఎండబెట్టేసి ఇట్లా అన్ని పెట్టుకొని ఉంటారు అనమాట. సో ఇది మొత్తం ఎన్ని లీటర్లు అవుతుంది అన్న? మేడం ఇది అంటే ఇప్పుడు పెద్ద హండల్ కూడా ఉంది, జస్ట్ ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది చూపిస్తున్నాను మేడం. ఇది ఇలాగే చూడండి, ఇది అన్ని కూడా వనమూలనే, చూడండి అన్ని వనమూల. 12 hours బాయిల్ అవుతుంది మేడం. 12 hours స్లోలీ బాయిల్ అయిన తరువాత అప్పుడు ఇలాగా ప్రిపేర్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మీరు వడగడతారా? మేడం అది అన్ని కూడా తీసేసి నూనె బాటిల్లో ప్యాక్ చేసి ఇంకా ప్యాకింగ్ బాక్స్ లో పెట్టి ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాం. ఓకే, ఇన్ని ఆయిల్స్ వస్తున్నాయి కదా, మన హక్కి పిక్కినే వాడాలి అని అంటే మీరేం కారణం ఏందని మీరేం చెప్తారు? ఇప్పుడు ఏమంటే మేడం, మనమే హక్కి పిక్కి హెర్బల్ వాడాలి అంటే ఏమంటే ఇది న్యాచురల్ గా, ఇది కెమికల్స్ కాదు, ఇది న్యాచురల్ గా అంటే న్యాచురల్ ప్రొడక్ట్. ఇది కంపెనీ ప్రొడక్ట్ కాదు, ఇంకా స్టోర్ లో ప్రిపేర్ చేసిన నూనె కాదు. చాలా మంది కూడా తయారు చేస్తున్నారు, ఇలాగే కాదు, డైరెక్ట్ గా చూసి డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ ఏమంటమాట, సరేనా. అందుకోసమే ఇది కొబ్బరి నూనెతో 101 వనముల చూసి సొంతం చేతులతో తయారు పెట్టిన నూనె కదా, అందుకోసమే వాడవచ్చు మేడం. ఓకే, సో ఒక్క మాటలో చెప్పాలి అంటే బయట దొరికేటి అన్ని ఇన్స్టాంట్ గా తీసుకొచ్చి పెట్టేటి ఒరిజినల్ వనమూలికలు ఒరిజినల్ ఆయిల్ తో చేసినవి కాదు, మేము మాత్రమే ఒరిజినల్ చేస్తున్నాం. కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. కొబ్బరి నూనెలో 108 వనమూలికలు ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసి 12 గంటల పాటు కష్టపడి తయారు చేసి వడగట్టి ఇట్లా బాటిల్లో పెట్టి సేల్ చేస్తున్నారు. షాప్ లో కూడా మేడం ఆయుర్వేదిక్ నూనె దొరుకుతుంది. వాళ్ళది ఏమంటే 60% కెమికల్, 20% ఒరిజినాలిటీ. ఇది ఏమంటే 100% ఒరిజినాలిటీ ఉంది. ఏమంటే అన్ని కూడా వనమూలనే.
అందుకోసమే వాడాలి మేడం. అంతే. సో తాతలు అమ్మమ్మల కాలం నాటి పద్ధతి అనమాట. బేసిక్గా మనం మర్చిపోయినాయి, మళ్ళీ మనకి వీళ్ళు గుర్తు చేస్తున్నారు. అప్పటి ఏజ్ ఉన్న వాళ్ళని మీరు చూడుర్రి, ఇంకా మా అమ్మమ్మ కూడా చాలా అంటే చాలా తక్కువ తెల్లటింటికలు ఇంత పెద్ద జుట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనలకి ఇన్ని సోకులకు పోలేరు, ఇన్ని షాంపూలు, ఇన్ని కండిషనర్ లేవు. ఉసిరికాయ ఇటువంటి వనమూలికలతో ఆయిలే చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అట్లా లేకుండే అనమాట. సో దీనివలన అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఎందుకంటే ఇక్కడ ఒక్క కెమికల్ ప్రొడక్ట్ కూడా యూజ్ చేస్తలేరు. ఇవన్నీ మనం ఇంటికాడ పెట్టుకొని తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. మనం హోమ్ రెమెడీస్ చేస్తాం, కొంచెం అది పెట్టి ఇది పెట్టి అది, కానీ అట్లా కాదు. ఏది ఎంత క్వాంటిటీ వేయాలి, ఏ ఆయిల్లో వేయాలి, ఎంతసేపు మరగబెట్టాలనేది ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతి ప్రకారమే చేస్తున్నారు కాబట్టి మీకు అంత శ్రమ తప్పించేందుకు డైరెక్ట్ ఇట్లా బాటిల్లోనే సేల్ చేస్తున్నారు. సో మీ హోమ్ రెమెడీస్ అన్ని ఇడిచిపెట్టేసి, కెమికల్ ప్రొడక్ట్స్ అన్ని ఇడిచిపెట్టేసి, ఆడోళ్ళు అయితే 6 నెలలు, మగోళ్ళు అయితే ఒక 3 నెలలు వాడి మీరే కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. అంతేనా అన్న? అవును మేడం, 100% ఇదే ఒరిజినల్ అంటమాట. ఇంకా ఆడియన్స్కి మేడం, ఆడియన్స్కి ఏమంటే కావాలంటే ప్రూఫ్ కోసం వాళ్ళు మహేశ్వం ఛానల్ ఉంది, మేడం అంతే ఛానల్ ఉంది, కావాలంటే సెర్చ్ చేసి చూసుకోండి. దానిలో కూడా మేమే ఉన్నాను. అవును, మేమే ఉన్నాను. అలా చూసి వచ్చినాం. అది తీసి కూడా ఈ వీడియో చూస్తే 100% ఆర్డర్ చేయవచ్చు. అండ్ మీ దాంట్లో ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉండి మీకు మంచి రిజల్ట్ అనిపిస్తే కూడా ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కూడా వీళ్ళకు, మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఉంది మేడం, ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ ఐడీలు అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. సో ఇది మీరు మాత్రం ఎవరి దగ్గర నమ్మి కొనకండి. ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అవేవి కాదు, వీళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ లేకపోతే ఫోన్ నంబర్, ఇవి రెండే మీ దగ్గరకు వచ్చే మార్గం. అంతకు మించి వీళ్ళ పేరు చెప్పుకొని ఎవరు చెప్పినా కొనొద్దు. 100% మేడం. Done. సో నేను మైసూర్కి వేరే పని మీద వచ్చి ఇవాళ నాకు కావాల్సిన పనిని అయితే చేసేసుకున్నాను అనమాట. ఈడ కనిపించే మూలికలన్నీ ఒరిజినల్ మూలికలతోని తయారు చేసిన ఆయిల్ అనమాట ఇది. సో మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, వైట్ హెయిర్ ఉన్నా, ఏసొంటి హెయిర్ ప్రాబ్లంకి అయినా సరే మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇంతకుముందు చెప్పినట్టే అబ్బాయిలు అయితే 3 నెలలు, అమ్మాయిలు అయితే 6 నెలలు వాడండి. అండ్ ఫేక్ ప్రొడక్ట్స్ కొనుక్కొని బ్లేమ్ చేయొద్దు. సో ఇక్కడ కనిపించే నంబర్లకు కానీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ మీరు ప్రోడక్ట్ని పర్చేస్ చేసి హ్యాపీగా యూజ్ చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో మీరు అందరూ డెఫినెట్ గా ట్రై చేయండి ఆదివాసి హక్కీ పిక్కీ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఎంత హాయిగా ఉందో తెలుసా, స్మెల్ చాలా బాగుంది. అండ్ అస్సలు ఆయిల్ ఇట్లా లేదు. ఇన్ని మూలికలు వేసేసరికి జిడ్డు ఉంటుందేమో అనుకున్నారు, అస్సలు లేదు. స్మెల్లే ఇట్లా నిద్ర వచ్చేటట్టుంది. అక్క ఇంకా మంచిగా మసాజ్ చేస్తుంది జెంటిల్గా. అమ్మ మసాజ్ అనగానే అర్థమే మళ్ళీ వేస్తుంది. థ్యాంక్ యూ దీదీ. అక్క తీసుకొని ఇదే. థ్యాంక్ యూ. నేను ఇట్లా మైసూర్కి వచ్చినని చెప్తే మా సృజన మా వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు కూడా ఒకటి తీసుకురాక అని చెప్పారు. ఒకరికి తీసుకుపోయి ఇంకొకరికి తీసుకోకపోతే బాధ కదా, అందుకోసమే మస్తు తీసుకోవతా. ఈ 3 కాదు, బాటిల్ నాకు ఇవ్వండి, బిల్లు మా ఆయనకి ఇవ్వండి, సరేనా? థ్యాంక్ యూ.